వావులకి అయితే మేము పోయి ఇప్పుడైతే మందు కొట్టాలి. కొట్టడానికైనా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి అయితే వైరల్ చేసి మా వింజపల్లికి అయితే ఒక బ్రిడ్జిని శాంక్షన్. మా రైతులకైతే యూరియా తీరి పాపం లైన్ 5 రోజులకు వచ్చింది మాకు. కష్టాలు చూడుర్రి. బైక్ ఆడుకోవాలంటే ఇటు పొలాల రేటు తక్కువ ఉంటది గాయస్. సిటీ వాళ్ళకి ఎట్లా అంటే పొలం దాకా కారు పోయేది ఉంటేనే వాళ్ళు ల్యాండ్ కొంటారు. వింజపల్లి కళ్ళు సూపర్ ఉంటది. ఎంత చిక్కని చూడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గను A to Z. ఈరోజు ముచ్చడేందంటే మాకైతే ఈరోజు వాగైతే వస్తుంది. కాకపోతే మా పొలం అయితే వాగవతలు ఉంటుంది. వాగవతలకు అయితే మేము మందు డబ్బా అయితే తీసుకొని పోతున్నాం. మందు కొట్టాలి పొలంకి. ఎన్ని గుంటలు? 25 గుంటలు ఉంటుంది అక్కడ. 25 గుంటలు ఉంటుంది. సో మీకు వాగుతారుగా, ఆ వాగత్తుంది. ఆ వాగులకి అయితే మేము పోయి ఇప్పుడైతే మందు కొట్టాలి. మనం అయితే అటే పోయి చూపిద్దాం. మందు కొట్టాలి. ఎందుకంటే ఈ వాగ వచ్చినప్పుడల్లా మా రైతులకైతే అంటే చాలా ఇబ్బంది అవుతుంది గాయస్. ఎందుకంటే వాగచ్చుడు, పొలం అవతలుండు, వీడు పొలం కాడికి పోకపోడు, నీళ్లు బాగుండు, అంత ఎండిపోడు. నీళ్లు బాగున్నా కూడా ఖరాబ్ అవుతుంది ఆ పొలం. మురిగిపోతుంది, అంత స్మెల్ వస్తుంది. మళ్ళా రైతులు నష్టం. కొట్టడానికైనా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. అన్నిటికీ ఇబ్బంది. వాగైతే చాలా బాగా దారుణంగా వస్తుంది. అలాగెళ్ళి దాటడం మాకు కూడా అర్థమైతలేదు. ఇప్పుడు కొంచెం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి అయితే వైరల్ చేసి మా వింజపల్లికి అయితే ఒక బ్రిడ్జిని శాంక్షన్ చేపిస్తారని. ఎవరు రావాడు మనస్ఫూర్తిగా బ్రిడ్జి లేకున్నా కూడా ఏం కాదు, కానీ కనీసం మా రైతులకైతే యూరియా తీరి పాపం లైన్ లో ఉండి అడ్డోళ్ళు తండాలు పడతారు. 2-3 రోజులు లైన్ లో పెడతారు. పాస్బుక్లు కానీ పట్టాదారు బుక్కులు కానీ లైన్ లో పెట్టి 4-5 రోజులు పెడతారు. మా వాళ్ళు అయితే వీడు ఉన్నాడుగా, వీడు ఎన్ని రోజులు రా మీరు ఉన్నది? కరెక్ట్ శనివారం పెడితే నిన్న వచ్చినాయి. 5 రోజులకు వచ్చింది మాకు. అది కూడా మాకు వచ్చింది కేవలం 2 బత్తాలు మాత్రమే. ఎకరానికి 2 బత్తాలు అంతే. కష్టమంటే తెలిసినోడురా, నిరుపేదరా, రైతన్నరా. ఎకరానికి 2 బత్తాలు చల్లాలి. నీకు 8 ఎకరాలు ఉన్న ఒక పాస్బుక్ మీద 2 బత్తాలు మాత్రమే ఇస్తురు. యూరియా బత్త కోసం పడిగా పూలు వస్తున్నాడు. ఎన్ని ఎకరాలు ఉన్నా 2 ఊరియా బత్తాలు ఇస్తురు. అట్లా మేము మా వాడకట్టలను అందరు బదిలాడి ఒక రైతుల 3గురిని తీసుకపోతే మాతో కలిపి 3గురం పోతే మాకు 6 బత్తాలు వచ్చినాయి అంతే. ఇంట్లోకి వెళ్ళి అటు అవుతా దాటాలి. ఇప్పుడు మాకు మళ్ళా తడుచుడే నారి. ఇప్పుడు నేను మళ్ళా రోజు తడుచుడే అవుతుంది. గాయస్ చూడుర్రియో, మా కష్టాలు చూడుర్రి. బైక్ ఆడుకోవాలంటే ఇక్కడ మా వింజపల్లిలో వాగొచ్చిన ప్రతిసారి బాయిల కాడికి పోవాలంటే ఇట్లనే పోవాలి, వాగులకి వెళ్ళే పోవాలి ఇలా నడుచుకుంటా. బాధ మనకు అలవాటైందో, అసలు మనం బాధకు అలవాటు పడ్డామో కానీ ఇవాళ కొంచెం ఫ్లో తక్కువ అయింది. నిన్నైతే ఘోరంగా ఉండే ఫ్లో. నిన్న అయితే వాళ్ళు పోలే బాయిల కాడికి, ఇవ్వాలని అయితే పోయిలో తక్కువైందని ఈ రోజు మేము మందు కొట్టుకుని వస్తాం. మళ్ళా రేపు ఎట్లుండదో తెలియదు పరిస్థితి. అందుకే ఈ రోజే కొట్టుమని మా డాడీ పంపించిండు. మళ్ళీ రేపు వాగ ఎక్కువ అయితే మళ్ళీ అడ్డు పోతుంది. మళ్ళీ ఇప్పుడు కొంచెం మాకు ఇప్పుడు చూసుకుని అయితే చూడరు, ఇక మబ్బే ఉంది ఇంకా. ఒకేలా కనుక మళ్ళీ సాయంత్రం కానీ నైట్ కానీ వర్షం పడ్డది అనుకో మళ్ళీ ఫ్లోయింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడున్న ఛాన్స్ ఉంది కాబట్టి మేము మా వాళ్ళు అయితే బైక్ అడుకోయి మందు కొట్ట నీకు పోతున్నాం. మా అవతలు గడ్డకున్న రైతులకైతే కష్టాలు తప్పాయి. మా డాడీ చిన్నప్పుడు చదువుకోరా అంటే బాయిక్ కాడికి అచ్చుడు, ఈ ట్రాక్టర్ నడుపుడు. నాకు ట్రాక్టర్ నడుపుడు అంటే బాగా ఇష్టం ఉండే. అప్పుడు ఇట్నే ఖరాబ్ అయినా మొత్తం. ఇక ఇప్పుడు చదువుకుందామన్నా చదువుకోలేను. ఇప్పుడు చదువుకునే వాళ్ళన్నా మంచిగా చదువుకోండి. ఇందులో ఏముండదు ఫ్రెండ్స్, మాకున్న 20 గుంటలకు కూడా దానికి రేట్ ఏముండదు. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళి ఓడు అటు ఇటు అని ఎవరు కొనరు కూడా చక్కగా. దాన్ని కొన్నా కానీ చాలా తక్కువ రేటుగా పోతుంది. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ అయినా చదువుకొని మంచిగా బాగుపడాలని కోరుకుంటున్నా. ఇటు పొలాల రేటు తక్కువ ఉంటుంది గాయస్. మన కొనేది ఎప్పుడు ఏమున్నా సిటీ వాళ్ళకి ఉంటుర్రు. మన రైతుల పొలాలు ఎవరు మన రైతులు అయితే కొనలేకపోతారు. సిటీ వాళ్ళకి ఎట్లా అంటే పొలం దాకా కారు పోయేది ఉంటేనే వాళ్ళు ల్యాండ్ కొంటారు. ఇట్లా వాళ్ళకి వెళ్ళా అనుకుంటా వాళ్ళు పోవాలంటే పోలేరు కదా. అందుకే ఎవరు ఎక్కువ ఇటు పొలాలు కొనడానికి ఆసక్తి చూపించారు. నేను కూడా ఉన్న పొలం అమితంగా హైదరాబాద్ అందుతాను. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పని పక్క చేస్తా. అన్ని పొలాలు ఇక్కడ నుంచి పొలాలు స్టార్ట్ అవుతాయి. ఇక పెద్ద ఎంతో కట్టం చేసిన డబ్బు వేసుకున్నాడు మావాడు.
మా బింజపల్లి కళ్ళు సూపర్ ఉంటది, ఎక్సలెంట్ ఉంటది. తాటి కళ్ళు మంచిగున్నది, నీ పాంచం తాగుతుంటే మస్తుగున్నది. ముందర మీకు చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ మా పిల్లాగు అంటారు. ఇప్పుడు మీకు చూపెట్టింది మొయతుమ్మద వాగు ప్లస్ ముందర పిల్లాగని ఉంటుంది. పిల్లాగు ఏంటంటే శనిగరం ప్రాజెక్టు వాటర్ కానీ, తంగనపల్లి వాటర్ కానీ అవన్నీ వచ్చి ఈ పిల్లాగులకి వెళ్ళి ఇవన్నీ ఇట్లా కలుసుకొని ఇట్లా మా రామచంద్రపూర్ మీదకి వెళ్ళి అట్లా కరీంనగర్ డ్యామ్లకు అయితే వాటర్ పోతాయి. గైస్ మీరు చూసుకున్నట్లా చూడరు, మీ అక్కడ కొస కనిపిస్తుందా, అక్కడ నుంచి ఇక్కడ రగా నడుచుకుంటూ వచ్చినాం. ఇంకా పోతూనే ఉన్నాడు వీడు. ఈ పొలం ఎక్కడుందో ఏమో చూడు, అంతా వాగవతల వడ్డా అంటాం, వాగవతల ఇదంతా పొలాలు. ఇగో ఇక్కడ నుంచి మీకు అట్లా కనిపిస్తుందిగా, అడికై చూపిస్తా పిల్లాగు. గాయస్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ వాగు కనిపిస్తుంది కదా, ఇది పిల్లాగు అంటారు. మీకు ఇంతకుముందు చూపెట్టింది అయితే అది మన మొయతుమ్మద వాగు ప్లస్ ఇది మన పిల్లాగు. ఈ మధ్యలో పొలాలు ఉంటాయి. పిల్లాగులకి వెళ్ళి ఎట్లా అంటే శనిగరం వాటర్ ప్రాజెక్ట్ వాటరు ప్లస్ తంగనపల్లి వాటరు ఇవన్నీ ఇట్లా కలుసుకొని ఇట్లకెళ్ళి వచ్చి రామచంద్రపూర్ మీదకి వెళ్ళి కరీంనగర్ డ్యామ్లకు అయితే వాటర్ అయితే పోతాయి. మీరు చూసుకునేది చూడండి, ఫ్లోయింగ్ అనేది ఇక్కడ బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ 4-5 వాగులు కలుస్తాయి. ఇంతమంది మీ మొయతుమ్మద వాగు చూపెట్టినా కదా, జస్ట్ 2 వాగులు కలుస్తాయి. ఇక్కడ 4-5 వాగులు కలుస్తాయి. చూడు ఎట్లా ఉందో. ముందు కూడా నచ్చిలు కానీ మందు డబ్బా స్ప్రే డబ్బా ఒకటే పట్టుకొచ్చిళ్ళు, బిందే మర్చిపోయి వాటర్ ఎట్లా వస్తా అనుకున్నారు వీళ్ళు. ఇక మళ్ళీ దిగుతాను పోయే ఆయన దాంట్లోకే. పిల్లి వాగు మేము వీడికి వచ్చారికైతే ఒక బిందె అయితే దొరికింది. ఎక్స్పెక్ట్ చేసినాం అంటే ఇట్లా బాయిల కాడ బిందెలో బకెట్లో అవే ఉంటాయని. మధ్యలోకి వచ్చినాక గుర్తొచ్చింది, మా తర్వాత ఉండి ఆడ ఉంటాయి తీ అని చెప్పి అనుకుంటే ఇక్కడికి వచ్చారికైతే మా గుడ్లకి ఏంటంటే ఒక బిందె అవుతుంది. ఆ బిందెతోటి ఇక్కడ ముంచుకుంటూ పోయి అక్కడ డబ్బా అనిపిస్తుందా, అక్కడికి పోవాలి. ఇప్పుడు మేము మోసుకుంటూ పోయి ఆడ నుంచి అటు డబ్బా కొట్టాలి. డబ్బా ఇక మందు డబ్బా ఇదే. మీకు పురుగుల మందు ఉంటే పురించి తాగుర్రి, మొత్తం చచ్చిపోతాయి పురుగులు ఏడుకాడికి. ఇది మనకు 1/2 లీటర్ డబ్బా 400 ml. ఇది దీనిలో కలుపుకోవడానికి ఈ గడ్డికున్ను ఒలిపిడికి పనిచేస్తుంది ఈ మందు. ఇది కలుపుకొని కొట్టుకున్నాడే, అంటే మనకు కూడా ఎక్కువ తెలియదు, మా డాడీ చెప్తేనే మనం చేసుడు, నాకు ఇంకా గంతగానం తెలియదు. ఇలా మొత్తం ఈ డబ్బు చిన్న డబ్బు ఇది మొత్తం కలుపుకొని 60 ml పోసుకుంటా కొట్టడమే. అట్లా మూత ఓపెన్ కాకపోతే అట్లా చాలా చేతితో వస్తాడు. ఆయనతో నోట్లో పడగల. ఇదొక టెక్నిక్, తాళంతో తీయచ్చు ఇట్లా. ఇదొక టెక్నిక్, నేను తాళంతోనే తీసిన. మాకు వాగతుంది కాబట్టి వాటర్ అయితే ఇన్ని నుంచే తెచ్చుకుంటున్నాం అవైలబుల్, లేకపోతే అన్నిటికీ తాళమే దిక్కు అవుతుంది మాకు. అన్నం తినచ్చిన అయిపో. ఇంత చిక్క అయింది చూడరు అసలు. ఇది ఏం మందో కూడా మనకు తెలియదు సక్క. ఈ ఛార్జింగ్ ఇది డబ్బా మందు కలుపుడు అయితే అయిపోయింది. మావన్కి అయితే డబ్బాలా పట్టాలి. 1 2 3 స్టార్ట్. ఇంకోటి బరువు అయితే బాగున్నది ఫ్రెండ్స్. ఇట్లా కనిపిస్తుంది. అయ్యో ఈ పొలం, ఈ మడి అవతల మడి అదేనా, ఈ మడి ఆ పక్క మడి రెండిట్లలో కొట్టుకొని పోడే. మనం దూరం ఉండండి ఫ్రెండ్స్. 3 డబ్బాలు అయితే మండుతుంది మిస్. అక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది చేతుల కాడ, అడ్జస్ట్మెంట్ వేసుకొని కొట్టుకొని ఇగో ఇక్కడ ఈ మడి ఈ అవతల మడి ఈ 2 మళ్ళీ కొట్టుకుంటే అయిపోతుంది. ఒక 3 డబ్బాలు ఏమి అవుతాయి. అక్కడ కొట్టుకొని మనం ఇంటికి పోడే. నేను మళ్ళీ నువ్వు ఒకనే కాదు, నాకని 20 చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్నా అనుని ఫోన్లు ఉన్నాయి. కింద పడి అనుకో ఇక మేము వచ్చింది వాగు అట్లా కనిపిస్తుంది ఒక్కోసారి.
సమ్మక్కడ ఉంది. వీడు అక్కడికి పోయింది ఇప్పుడు ఇక. ఆడు పచ్చని పంటల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్నా. చేతికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను బటన్. అట్లా అనిపించి మా సమ్మక్క సార్లమ్మ. గాయస్ ఇంతటితో మందు కొట్టుడు అయితే అయిపోయింది. మేమైతే ఇంటికి పోతున్నాం అందరం. ఆకలి అవుతుంది మాకు ఘోరంగా. ఆకలి మీద ఉన్నారు అందరు. మళ్ళా అన్నం తినలే పొద్దుగాల నుంచి. ఇంటికి పోయి మళ్ళీ తానం చేసి తినాలి ఫ్రెండ్స్. ఎవరన్నా అయితే మందు కొట్టుడు ఎట్లా తెలియకపోతే మా ఫ్రెండ్ గారు అయితే చెప్పింది కదా ఎంత డబ్బాకి ఎంత పోయాలి ఏం కథ అని చెప్పింది కదా. జ్యూస్ అయితే బయట కడుక్కోరి జాగ్రత్త. జ్యూస్ అయితే మందు కొట్టుకోర్రి పొలానికి కడుపులకు కాదు. బాయ్ బాయ్. ఇట్లాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకైతే తీసుకొస్తా. కొంచెం అయితే సపోర్ట్ చేయండి గాయస్. సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. గను A to Z యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి.